కాంగ్రెస్ పార్టీ కొంచెంత అవగాహన ఇంకేమైనా మాట్లాడాలంటే ఇంగిత జ్ఞానాన్ని పక్కన పెట్టి 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళ యొక్క దిగజారుడుతనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. పేరేముంటుంది, పెట్టేదా కదా 5 రూపాయలు అన్నం కదా. ఇంత కాంగ్రెస్కి ఇంత తప్పనేందుకు? పేరు మారిస్తే ఏమొస్తుంది? పథకంలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పుండ్రి. 5 రూపాయలకు అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో నడుస్తూ ఉన్నది, తింటా ఉన్నారు, అయిపోయింది. ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం అనో, ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తుల పేరు పెట్టలేదు. కాంగ్రెస్ తాను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తేనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు సరిగా వస్తలేవు, మోరీలు సరిగా లేవు, కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్ లేవు, మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానటువంటి 2500 వస్తలేవు, నిరుద్యోగులకు వస్తాన 4000 వస్తలేవు. వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది, లేదా ప్రజల నిత్యావసరాలు, ప్రజల సౌకర్యాలు ఇంకా బోరబండకెళ్ళి ఇంతగా కొంతమంది వచ్చి ఇచ్చిపోయినారు. ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తూ ఉంది. మేయర్గా మీరు ఏమైనా పని చేయాలంటే ఇక స్ట్రీట్ లైట్ల గురించి చూడండి. వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద. అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఏం కనబడతలేదు ఇక్కడ. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే పథకాల పేర్లు మార్చడం బంద్ చేయండి, ప్రచార ఆర్భాటాలని తగ్గించుండ్రి, ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి. నోరుతోటి నవ్వుతున్నారు, నొసలతోటి ఎక్కిరిస్తున్నారు. ఊర్లలోకి పోతే జనం నవ్వుతూ ఉన్నారు మీరు చేసేటువంటి పనులను చూసి. ఏ ఒక్క పని కూడా గత 18 నెలలలో మీరు చేసిన ఏ ఒక్క పని కూడా ఎండ్ రిజల్ట్ ఇస్తలేదు, అంటే పేదోడికి ఫలితం చేరతలేదు. మీరు ఇందిరమ్మ ఇళ్ళ సెలెక్షన్ అని పెట్టిండ్రు, ఎంపీడీఓలకి లిస్టు పంపించిండ్రు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఏదన్నా ఒక్క ఊరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ మంత్రులకు కానీ ధైర్యం ఉంటే మీ నియోజకవర్గంలో ఒక్క ఊరికి పోదాం, పోయి ఇట్లే గ్రామ పంచాయతీ కాడ కషీర్ కాడ ఒక మీటింగ్ పెడదాం. ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి. ఏ ఊరికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్కైనా పోదాం. ఒక ఊరికి పోయి కషీర్ కాడకి ఇట్లా మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళు బందోబస్తు లేకుండా ఊరు వాళ్ళందరినీ పిలిచి బయట వాళ్ళు ఎవరు తీసుకుపోకుండా ఇందిరమ్మ ఇండ్లు ఈ ఊర్లో అందరు గరీబులకు వచ్చినాయా కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా అని అడుగుండ్రు. ఇగో ఇది మీ పనితీరుకు దర్పణం. బువ్వ ఉడికిందా లేదా అంటే అవన్నీ మెతుకులు విసుకాల్సిన అవసరం లేదు. ఒక్క ఊరిని శాంపుల్గా చెక్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి సొంత నియోజకవర్గంలో ఒకసారి చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, పేర్లు మార్చడం వల్ల, పేర్లు గొప్ప గొప్ప పేర్లు పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఫలితం ఏం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోండి. మీతోటి అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదని ప్రజలు అనుకుంటున్నారు. కనీసం స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి లేదు మీకు. కోర్టులు చెప్తే కూడా కనీసం పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ప్రేమ ఉంటే ప్రతి పథకానికి ఇందిరమ్మ అని పేరు పెట్టి ప్రజల మీద ఎమర్జెన్సీ లాగా బలవంతపు సంసారాలని రుద్దేటువంటి కార్యక్రమాలని చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి హితవు చెప్తూ, రోజు దినపత్రికలలో ఫ్రంట్ పేజీల కోసం, ఫ్రంట్ లైన్ వార్తల కోసం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం తప్ప నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతలేదని ప్రజలు అనుకుంటున్నారు. దానికి ఒక సజీవ తార్కాణం టెలిఫోన్ ట్యాపింగ్. 18 నెలలైంది టెలిఫోన్ ట్యాపింగ్ పంచాయతీ నడవబట్టి. దానికి ఒక సిట్ అని ఒకటి వేసినారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒకటి నడిపిస్తూ ఉన్నారు. ఏం నడుస్తుంది, ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు? అయ్యా ఇంటెలిజెన్స్ పోలీసులు జర గట్టిగానే ఉండ్రి. ఏం జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్? బయటికి ఎప్పుడు వచ్చింది? ఏడ మొదలైంది పంచాయతీ? ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది.
ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు వింటుర్రని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టాను. ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే అక్కడనే కనబడతా ఉంది. గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నామని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు వినుకుంటూ హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిండు. ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు, ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం. ఆడపోయినాయి ఉత్తరాలు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా? అప్పుడున్నటువంటి డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు. ప్రభుత్వం చెప్తే చేసినాం, ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరినీ పట్టుకొస్తాం. ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు? విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి, కాంగ్రెస్ పెద్దలకి? అరే మీ నిజాయితీ ఏంది అని అడుగుతున్నా నేను. ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని. 2020 నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక. మా మీద 24 కేసులు పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు. మేము మాట్లాడతాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడిని నేను కదా. వీళ్ళని వదిలేసి పిసిసి ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి. 23 ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది? యూ వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? రఘునందన్ రావు ఫోన్లు వినలేదా? రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? గాంధీ భవన్ పంచాయతీ ఇది, గాంధీ భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది. ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు, మీకు పని చేయాలని లేదు. పొలిటికల్ వెండేటా, టైంపాస్ వెండేటా. ఈ ప్రభుత్వానికి తప్పు చేసినోడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు. అమెరికాలో కూర్చొని చెప్పిండు ప్రభాకర్ రావు, అప్పుడున్న డీజీ, అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినామని. అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా 7 ఏళ్ళ దాకా. ఎవరిని రిమాండ్ చేసి లేదు. రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానా ఆయన పోయిండు, పెద్ద సంచలనమైన వార్త లెక్క. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను, టెలిఫోన్ ట్యాపింగ్. ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే, ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని నూకు ఎద్దేవా చేస్తుండే, బీజేపీ ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చిందని. ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే, గాడిద గుడ్డు వచ్చిందని. ఈ కాళేశ్వరం కమిషన్ అయినా, సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు. ఇక్కడ కొండందవి వెనకటికో సామెత చెప్తారు, ఎలుకను పట్టిర్రని. వీళ్ళ ఆఖరికి ఎలుకను కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతే లేదు. నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే, సిట్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు? ప్రభాకర్ రావుని తెస్తాం, ఏ బొక్కలైనా వేస్తాం, ఏడున్నా పట్టుకొస్తామన్నారు. ఏమైంది ఇన్వెస్టిగేషన్? ఎప్పుడు జరుగుతుంది? 2023 ఎన్నికలప్పుడు మీ పంచాయతీ తెలుసుకుంటేందుకు సిట్ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లేవి. 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన. ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు?